నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. మాజీ మేయర్ సబ్బంహరిపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం, ఇంటికెళ్లి తొంతానంటూ దురుసు వ్యాఖ్య. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 225 మందికి పాజిటివ్, 4 మృతి. ఆటోల్లో జీపీఎస్ విధానంతో నేరాలకు చెక్, పైలట్ ప్రాజెక్టుగా విశాఖలో శ్రీకారం. ఇసుక అక్రమ రవాణాకు చెక్, 25 మంది అక్రమార్కులను అరెస్టు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్. ఎన్ఏడి జంక్షన్ ట్రాఫిక్ కష్టాలకు చెక్, గోపాలపట్నం సిటీ రాకపోకలకు 2వ దశ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి బొత్స. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న సబ్బంహరిని వ్యక్తిగతంగా ఇంటికి వెళ్లి మరీ తంతాను అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆవేశంతో ధ్వజమెత్తారు. సిరిపురంలోని దత్ ఐలాండ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సబ్బంహరి నగర మేయర్గా అనేక ఆక్రమణలు చేశాడంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని అనే స్థాయి నీకు అసలు ఉందా అంటూ సబ్బంహరిపై విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సర్వెంట్ క్వార్టర్స్, టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకొని దాదాపు 10-15 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి తరుణంలో మొదటి నుంచి ఏదైతే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటన చేసిన దగ్గర నుంచి విశాఖపట్నంలో 1 సెంటు భూమి కూడా కబ్జా కానివ్వమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నటువంటి తరుణంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, మరి ముఖ్యంగా నగర పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూములు, అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని కబ్జా కానివ్వకుండా చూస్తామని చెప్పి మన ప్రభుత్వం ఏదైతే చెప్తా వస్తూ ఉందో దానికి సంబంధించి యాక్షన్ తీసుకొని దాన్ని డెమాలిష్ చేసేటువంటి క్రమంలో ఆయన స్పందించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి తీరుని కూడా మనందరం కూడా చూసాం. ఆయన మాట్లాడినటువంటి తీరుని చూసిన తర్వాత అసలు ఇటువంటి లోఫర్ని, అసలు మేయర్ని ఎలా చేశారా అనేటువంటిది ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏ ప్లాట్ఫామ్ లేనోడిని తీసుకొని వచ్చి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి విశాఖపట్నం ప్రజలు మేయర్గా అవకాశం కల్పించి ఈ ప్రాంతానికి ఏదో మేలు చేస్తాడని, మంచి చేస్తాడని చెప్పి ఆ రోజు ఆలోచన చేస్తే ఈరోజు ఒక పొలిటికల్ బ్రోకర్లా తయారై ఈరోజు ఏదో విశాఖపట్నానికి రాజధాని ప్రకటించినటువంటి నాటి నుండి ఏ రకంగా విశాఖపట్నం మీద విషం చింపుతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. ఏ రకంగా మాట్లాడో ఇప్పటికీ మరొకసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే 4 కోస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలా మాటలు ఆడినప్పటికీ సహనంతో చూసాం. ఆయన అంటాడు మళ్ళీని ఇది ఎవరెవరు చేస్తున్నాడో ఆ సంగతి తేల్చేస్తాను, ఈ ఊర్లోనే లేకుండా చేసేస్తానంటాడు. అసలు నువ్వు ఈ ఊర్లో ఉంటావో లేదో అనేటువంటిది అసలు నీకు ఇంకా టైం దగ్గర పడతా ఉంది. నువ్వు చేసినటువంటి తప్పులకి, నువ్వు ఆడుతున్నటువంటి మాటలకి ఇంకొకసారి కానీ ఇటువంటి మాటలు, ఇటువంటి కోతలు కానీ పూస్తే ఇంటికొచ్చి ఇంటికొచ్చి జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది. కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండటంతో జిల్లా వాసులు కొంత ఊరట చెందుతున్నారు. తాజాగా 225 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,339కి, మృతుల సంఖ్య 413కు చేరింది. జిల్లాలో కరోనా నెమ్మదిస్తోంది. వైరస్ విజృంభణ తగ్గడంతో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. తాజాగా 225 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,339కి, మృతుల సంఖ్య 413కు చేరింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 47,405 మంది కోలుకున్నారు. జిల్లాలో కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులోనికి తీసుకురానుంది. నేరాల నియంత్రణ, మహిళల భద్రతకు భరోసా కోసం ఆటోలకు జీపీఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా విశాఖ నుండి ఈ వ్యవస్థకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నేరాల సంఖ్యను తగ్గించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే ఆటో వాళ్ళపైన కూడా ఫోకస్ పెట్టేలా ఈ వ్యవస్థ బలోపేతానికి చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు.
ఆటోలకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చితే సులువుగా గుర్తించవచ్చు. ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్కు లైసెన్సులు, ఆటోలకు ప్రత్యేకంగా సీరియల్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. దానిపైన ఆటో వాళ్ళ ఫోటో ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆటోలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే ఎవరైనా నేరం చేస్తే సులువుగా వీరిని గుర్తించవచ్చు. అయితే ముందుగా విశాఖ నుండే ఈ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. మహానగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోల కోసం రోడ్డు మీదకు రావాల్సిందే. అంతేకాదు ఛార్జీల విషయంలోనూ వాహన డ్రైవర్లతో బేరమాడాల్సిందే. అయితే స్మార్ట్ ఫోన్ ఉంటే ఇటువంటి తంటాలేం లేకుండా ఇంటి ముందుకే ఆటోను తీసుకొచ్చి ఏసీ కారును కూడా రప్పించుకొని హాయిగా గమ్యస్థానాలకు చేర్చుకోవచ్చు. అయితే కొంతమంది ఆటో వాలాలు ఇటీవల కాలంలో పాల్పడుతున్న నేరాలతో మహిళల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఈ జీపీఆర్ఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే వారికి పూర్తి స్థాయి భరోసా కూడా దక్కుతుంది. హై సెక్యూరిటీ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆటోలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవచ్చు. వీటి అనుసంధానం అయి ఉండే కాల్ సెంటర్లోని కంప్యూటర్ తెరలపైన ఆటో డ్రైవర్ పేరు, మొబైల్ నెంబర్, వాహనం నెంబర్ డిస్ప్లే అవడంతో పాటు ఉన్న ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఆటో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అక్రమాలు నేరాలకు పాల్పడినా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకొస్తే ఖచ్చితంగా నేరాల సంఖ్య తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు. వాహనాలకి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది, ట్రాక్ చేయడం అనేటువంటిది చేయొచ్చు, తప్పేం కాదు. అయితే అది అన్ని వాహనాలకి, అలాగే అన్ని రకాలైనటువంటి వాహనాలకి కూడా దాన్ని చేయాలి. ఆటోలోనే నేరాలు జరుగుతున్నాయనేటువంటి పద్ధతిలో ఈరోజు ఆటో వరకే పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అన్ని వాహనాలకి దాన్ని ఏర్పాటు చేయొచ్చు, అన్ని వాహనాలకి తనిఖీ చేయొచ్చు. శాంతి భద్రతలు, నేరాలని నివారించేదానికి ప్రధానమైనటువంటిది ఈరోజు రౌడీ గ్యాంగ్ మర్డర్లు చేస్తున్నాయి. 1000 రూపాయలు తీసుకొని వేల రూపాయలకే మనుషులు మర్డర్లు చేస్తున్నారు. దీన్ని నివారించేదానికి చర్యలు తీసుకోవడం తప్పేం లేదు. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ అదే సమయంలో ఒక సెక్షన్ని టార్గెట్ చేసి వాళ్లే నేరస్తులు అన్నట్టుగా అందులో కష్టపడేవాడు, పనిచేసేవాడే, ప్రతి వృత్తిలోనే నేరస్తులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో సహా నేరస్తులు ఉన్నారు. అందుకని నేరస్తులు అనేటువంటి వారు ఒక సెక్షన్కి టార్గెట్ చేయకుండా రవాణా సౌకర్యాల్లో, రవాణాలో ఉన్నటువంటి వెసులుబాటుని ఉపయోగించుకోవాలి. రవాణాలో జీపీఎస్ లాంటి సిస్టమ్ని పెట్టడం అనేటువంటిది మొత్తం అందరికీ వర్తించేటట్టుగా చేయాలని సిపిఎం పార్టీ కోరుతాం. ఈ అభయ యాప్ అనేది చాలా మంచిది. ఎందుకంటే మహిళలకే కాదు ఎవరికైనా రక్షణ అనేది ఉంటుంది. అయితే ఈ విషయంలో పోలీసులు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మహిళలు, అభయ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందని కూడా ఇది ప్రశ్నార్థకం. ఏంటి అంటే ఒకటి యాప్లకు ఉన్న లక్షణం ఏంటి అంటే, ఒకటి నెట్ అందకపోవడం. నెట్ అందకపోతే యాప్ అనేది పనిచేయదు, ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఈ యాప్ అనేది ఒక ఆటోలకే కాదు ప్రతిదానికి కూడా ఈ యాప్ అనేది పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని అనేది విశాఖపట్నం వచ్చిన తర్వాత మనం గతంలో రాజధాని అనుభవాలు చూసాం. మనకి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగవచ్చు. అందుకు ప్రతి వెహికల్కి కూడాను యాప్ అనేది అవసరం. అంటే ఈ ఒక్క వెహికల్కే కాదు, ఎవరికైతే ఓన్ వెహికల్ ఉంటాయో వాళ్ళకి ఎందుకు యాప్ పెట్టకూడదు అనేది తప్పనిసరి, వాళ్ళకి కూడా ఈ యాప్ అనేది అవసరం. ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి యాప్ అవసరం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అనేది పెట్టాలి. ఆటోలకు పెట్టడం చాలా మంచిది. మహిళలకు రక్షణ అనేది కవచంగా కొంతవరకు ఉండొచ్చు. అయితే దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా చేస్తే ఈ యాప్కి సంపూర్ణంగా అయితే నా వైపు నుంచి మద్దతు అయితే ఉంది. విశాఖలో ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 25 మందిని అరెస్ట్ చేసి 135 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ అజిత వేజండ్లి సిపి కాన్ఫరెన్స్ హాల్లోని మీడియాకు వెల్లడించారు. పెందుర్తి, పిఎం పాలెం, దువ్వాడ, భీమిలి పోలీస్ స్టేషన్ల పరిధిలోని నకిలీ అడ్రస్లు క్రియేట్ చేసి ఆన్లైన్లో బల్క్ ఇసుకను బుక్ చేసిన వారిని శాండ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించామన్నారు. అక్రమ ఇసుక రవాణా వారు లంచం ఇవ్వబోతే నిరాకరించి నిజాయితీగా డ్యూటీ చేసిన గాజువాక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రదీప్ని అభినందించి 10,000 రూపాయలు రివార్డుగా అందజేశారు. ఈ మీడియా సమావేశంలో పోలీసు అధికారులు అన్నపూర్ణ, ప్రసాద్, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
We can highlight the sand cases that we have caught in recent times. ఈ మధ్య కాలంలో మొత్తం కలిపి మే 2020 ఎస్సీబీ మొదలైనప్పటి నుండి 125 కేసెస్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్, అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రిలేటెడ్ అఫెన్సెస్ 125 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో 115 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 2,563 టన్స్ ఆఫ్ శాండ్ అండ్ 116 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ నెలలో మొత్తం కలిపి 7 బల్క్ శాండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు బల్క్ ప్రైవేట్ బుకింగ్స్ వీటిల్లో ఇది sand is available to the bulk consumers at 375 rupees per ton. So అది బుక్ చేసుకోవటం లైక్ 5,000 tons ఎట్సెట్రాలో బుక్ చేసుకుంటారు. మన అఫీషియల్స్ 500 to 1,000 tons ఈ దీనిలో ఒక్కొక్కసారి స్కెడ్యూల్లో రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎట్ ఏ టైమ్ పర్ లారీ 25 to 30 tons ఫ్రమ్ స్టాక్ యార్డ్. ఈ మ్యాక్సిమం బల్క్ బుకింగ్ ఆర్డర్స్ అన్ని ఈస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం నుండి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. సో వీటిల్లో జరుగుతున్న అక్రమాల గురించి వీ హ్యావ్ డెప్త్గా మేము ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అందులో 4 కేసెస్లో అరెస్ట్ హ్యావ్ బీన్ మేడ్ అండ్ అక్యూజ్డ్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఫర్ రిమాండ్. మొన్నలో జరిగింది. వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ది అక్యూజ్డ్ ఫర్ రిమాండ్ అండ్ వీ హ్యావ్ గాట్ 14 days జ్యుడిషియల్ కస్టడీ. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణంలో మరో కీలక దశ పూర్తయింది. గోపాలపట్నం వైపు రాకపోకలు సాగించే పై వంతెనను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. దీంతో ఎన్ఏడి జంక్షన్ ట్రాఫిక్ టెన్షన్కు కొంతమేరకు చెక్ పెట్టినట్లయింది. ఎన్ఏడి నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కూడళ్లలో ఒకటి. విమానాశ్రయం, గోపాలపట్నం మార్గాల నుండి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కూడలు కూడా ఇదే. గతంలో ఈ కూడల ద్వారా రాకపోకలు సాగించేవారు చాలా అవస్థలు పడేవారు. ఇక్కడి నుండి బయటపడడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు భావించేవారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కూడల నుండి బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు. ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్టం నుండి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనుల్లో 2 కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి. దాదాపు 2 నెలల కిందటే ఎయిర్పోర్టు, ఎన్ఎస్టీఎల్ మార్గంలో రాకపోకలు ఆరంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన పై వంతెన ప్రాజెక్టులో మరో కీలక దశ కూడా పూర్తయింది. అదే గోపాలపట్నం పై వంతెన మార్గం. దీనిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజనల సమక్షంలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఎన్ఏడి కొత్త రోడ్డు జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రతిష్టాత్మక పై వంతెన నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. మొత్తం పూర్తయ్యాక జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నెలలో ఇక్కడికి వచ్చి మనం చూసాం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి ఇటు సీతంధార వరకు ఉన్న రోడ్ నుంచి కంప్లీట్ చేయను ఆ టైం మోడ్ ఇచ్చాం. అలాగే అక్టోబర్ నెలలో వచ్చి ఇటు గోపాలపేట రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళకి జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం మానిటరింగ్ చేస్తాం. ఈ రోజు గోపాలపట్నం కూడా ఇటు కంప్లీట్ అయింది. అలాగే మరిపాలెం వెళ్ళేది కూడా ఈ నెలాఖరికి అంటే అక్టోబర్ నెలాఖరు కల్లా ఇది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నాము. అది కూడా మళ్ళీ మానిటరింగ్ చేసి వచ్చే నెల ఈ తారీఖు కల్లా మరిపాలెం వెళ్ళే రోడ్డు కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ అరౌండ్ రౌండింగ్ ఏదైతే ఉందో ఆ చుట్టూ తిరిగేది మాత్రం నెక్స్ట్ నవంబర్ నెలాఖరు కల్లా కంప్లీట్ చేయాలనేది దానికి కూడా వాళ్ళకి షెడ్యూల్ టార్గెట్ ఇచ్చాం. కాబట్టి అయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు ఈ బ్రిడ్జిని మన ముఖ్యమంత్రి గారితో వచ్చి పూర్తిగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రాఫిక్ కన్వెన్స్ కోసం వచ్చి ఇది వదలడం జరుగుతుంది. కింద పనులు అవ్వాలి కాబట్టి ఆ కార్యక్రమాలు వచ్చి వాటి నుంచి ఒకసారి మళ్ళీ ఫీజిబిలిటీ ఒకసారి వర్కౌట్ చేసి స్ట్రెంగ్త్ చూసుకుని కల్లా ఈ ట్రాఫిక్ కూడా వదలడం అనేది జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకిని అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. యూపీ సీఎం రాజీనామా చేయాలి, ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు పాలనలో దళితులు, మైనారిటీలపైన
దాడులు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనీష అత్యాచారం, హత్య ఘటనల్లో నిందితులకు కొమ్ము కాస్తున్న యూపీ ఆదిత్యనాథ్ సర్కారును కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిబిఐ విచారణకు వేగవంతం చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం హద్రస్లో జరిగినటువంటి దళిత మహిళ మానభంగం హత్య కేసుని సిబిఐకి అప్పచెప్పింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు మీద నిరసనలు వ్యక్తమైన తర్వాత ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. వాస్తవానికి ఆ అమ్మాయి మానభంగానికి గురై వెన్నుముక ఇరిగిపోయి నాలుక కత్తిరించబడి దాదాపు 14 రోజుల పాటు అటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి ఆసుపత్రుల్లోని చికిత్స పొందింది. వారం రోజులు అయితే తప్ప ఘటన జరిగి అరెస్టులు చేయడానికి పూనుకోలా. అసలు ఆ ప్రభుత్వం కానీ అక్కడ పోలీసులు కానీ ప్రతిస్పందించలా. ఆఖరికి ఇదంతా వెలుగులోకి ఆ అమ్మాయి మృతి చెందిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద డ్రామా ముఖ్యమంత్రితో కలిపి, యోగి ఆదిత్యనాథ్తో కలిపి అక్కడ పోలీసు అధికారులందరూ కూడా పెద్ద డ్రామా చేశారు. పోలీసులందరి మీద కూడా కేసు పెట్టి, నిర్భయ చట్టం కింద కేసు పెట్టి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసిన తర్వాత విచారణ జరిపితే అప్పుడు మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆ రకంగా జరపమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు విశాఖలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో 10,796 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ విధానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది అయితే ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అయితే ప్రస్తుతం మన విశాఖపట్నంలో కనుక అంటే దీనికి సుప్రీంకోర్టు ఏదైతే పూర్తి అంటే గతంలో సుప్రీంకోర్టులో కోర్టులో అంటే పోస్ట్ పోన్ చేయాలి వీటిని కరోనా విపత్కర పరిస్థితుల్లోని సూట్ కూడా వేయడం జరిగింది. దాన్ని స్వీకరించిన కోర్టు అన్ని తీర్పు యథావిధంగా అయితే పరీక్షలు కొనసాగించాలని చెప్పింది. ప్రస్తుతం మన విశాఖ జిల్లాలో చూసుకుంటే కనుక 10,796 మంది అయితే ఇక్కడ పరీక్షలు రాస్తూ ఉన్నారు. 27 సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం అయితే గతంలోనే కలెక్టర్ వినయచంద్, జీవీఎంసీ అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరీక్షలన్నీ సజావుగానే సాగుతూ ఉన్నాయి. మనం బుల్లయ్య కళాశాల ప్రాంగణం మధ్య అయితే ఉన్నాం. ఇక్కడ పోలీసు కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్గా తల్లిదండ్రులు ఎవరో ఒకరు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించి అక్కడ చివరి వరకు కూడా పార్కింగ్ అది చేయించి ఏదైతే నియమాలు ఉన్నాయో నిబంధనల ప్రకారమే ఇక్కడ పోలీసు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. టైం కావస్తూ ఉండడంతో యాక్చువల్గా 8:30కే అటెండ్ అవ్వాలి, గంట ముందే అటెండ్ అవ్వాలని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 9:05 అవుతుంది. ఇప్పటికీ కూడా వెళుతూనే ఉన్నారు అభ్యర్థులు. ఏదైతే అభ్యర్థి కూర్చోవాలో దాని ప్రాంగణంలో 10 నిమిషాల ముందే ఖచ్చితంగా కూర్చోవాలని అయితే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల లోపు అయితే కనుక తిరస్కరణకు గురవుతారని కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలతో ప్రకారమే పరీక్షలు జరుగుతూ ఉన్నాయంటే థర్మల్ స్క్రీనింగ్ కానీ, మాస్క్ ధరించడం కానీ, శానిటైజర్ అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూనే కోవిడ్ నిబంధనల ప్రకారమే వీళ్ళకి పరీక్షలు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే 2 విడతలుగా జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం కూడా 2:30 నుంచి 4:30 వరకు ఈ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ 2 అవర్స్ మ్యాక్సిమం టైంలో 100 బిట్స్ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా నియమ నిబంధనలతో అంటే మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా పూర్తి స్థాయి మనోధైర్యంతో అంటే ఎలాంటి టెన్షన్, ఒత్తిడి గురి కాకుండా చాలా నిబద్ధతగానే పరీక్షకి హాజరవుతున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రతిష్టాత్మకమైన పరీక్షలు విశాఖ నగరంలో మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో 27 కేంద్రాల్లో కూడా దిగ్విజయంగానే నడుస్తున్నాయి, సజావుగానే నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులకి గురి కాలేదని మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ డీజిల్ లోకోషెడ్ సిబ్బంది కొత్త ఆవిష్కరణలతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. తమ మేధాశక్తికి మరింత పదును పెట్టి అత్యాధునిక మెక్ రోబో 2ను రూపొందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు డీజిల్ లోకోషెడ్ సిబ్బంది వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పెడల్ ఆపరేటెడ్ హ్యాండ్ వాష్ బేసిన్లు, హ్యాండ్ శానిటైజర్లు, డిస్పెన్సర్లు, పేపర్, ఫైల్ కరెన్సీ శానిటైజ్ పరికరాలను తయారు చేశారు. ఇటీవలే డివిజనల్ రైల్వే ఆసుపత్రుల్లోనూ
కోవిడ్ రోగులకు సేవలందించేందుకు మెడ్ రోబోను ఆవిష్కరించారు. మరిన్ని ప్రయోగాలతో ఔరా అనిపించుకుంటున్నారు. తమ ఆవిష్కరణలో భాగంగా ఇప్పుడు భువనేశ్వర్ రైల్వే సెంట్రల్ ఆసుపత్రి రోగులకు సేవలందించేందుకు వీలుగా మరో రోబోను రూపొందించారు. రిమోట్ మొబైల్ కంప్యూటర్ ద్వారా 40 అడుగుల దూరం వరకు దీనిని నడపొచ్చు. ఇందులో శానిటైజర్ పరికరం సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరాను అమర్చారు. మందులు, ఆహారం అందించేందుకు వీలుగా 2 స్టెయిన్లెస్ స్టీల్ ట్రేడ్లను కూడా అమర్చారు. Similarly, those patients, those who have already completed their isolation period, and when they go out, they have also sanitized their personal belongings as well as their prescription, other things before going out from the COVID ward. This sanitizer machine will help in that way. Similarly, we have provided a thermal sensor. This is a touchless thermal sensor. In this thermal sensor, it will able to take the temperature of all the patients, those required to measure their temperature. Similarly, in this case also, we have provided a hand sanitizer machine in which they sanitize before and after taking anything from the robot. This robot is a remote controlled device, and it can able to operate for 2 hours without any charging. This robot, it is a backup 1 kVA power system also we provided it, and this due to this power system, it can able to work for 2 hours, and after that we require the giving the charging. Similarly, in this robot we have provided a two-way speaking that is the interacting device along with this camera. This by this method with a Wi-Fi system, so that the doctor and the nursing staff, they can able to interact with the patient without going there, only by sending this robot to their bed, and they interact with the patient about his physical condition as well as their the medicines those who required to take at what time, like this they advise. Similarly, the patient, if they have some problem, they can communicate with the doctor without physical contact, that is social distancing, by properly observing the social distancing. It is a good device, and it can help the frontline medical staff a lot. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో అదే స్థాయిలో హోటళ్లు, మాల్స్, కేఫ్లు ప్రారంభమవుతున్నాయి. విశాఖలో ప్రైమ్ లొకాలిటీల్లో ఒకటైన సిరిపురం దత్ ఐలాండ్లో ది హంగర్ కేఫ్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపారాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ వ్యాపార సంస్థ యాజమాని హర్ష మాట్లాడారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి కేఫ్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పర్యాటకులకు మంచి రుచి, శుచికరమైన పదార్థాలను అందించి నగర ఖ్యాతిని పెంచాలన్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ నగర ప్రజల అభిరుచి మేరకు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తామన్నారు. సోదరుడు హంగర్ కేఫ్ అనేటువంటి ఒక కాఫీ షాప్ని ప్రారంభోత్సవం చేయడం, దాంట్లో నేను కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావడం, విశాఖపట్నం నగరం పెరుగుతున్నటువంటి తీరు, విశాఖపట్నం నగరం రానున్నటువంటి కాలంలో రాజధానిగా రానున్నటువంటి తరుణంలో ఇటువంటి సాయంత్రం పూట ఫ్యామిలీస్ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్ వచ్చి స్పెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఇటువంటి కాఫీ షాప్స్ వల్ల కాస్త సమయం గడపడానికి, ఏదైనా రిఫ్రెష్ అవ్వడానికి ఒక మంచి కేఫ్గా, అందులో మరి ముఖ్యంగా దత్ ఐలాండ్ అనేటువంటిది విశాఖపట్నంకి హార్ట్ ఆఫ్ ది సిటీ అనేటువంటి తరుణంలో మంచి కేఫ్గా ఇది పైకి రావాలని, నలుగురికి మంచి ఫుడ్ సర్వ్ చేయాలని, స్టూడెంట్స్కి అలాగే ఫ్యామిలీస్కి అందరికి కూడా ఒక మంచి ప్లేస్గా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి యాజమాన్యాన్ని వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. హంగర్ కేఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. ఇదివరకు 5 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్న, ఫుడ్ ఇండస్ట్రీలో. ఇది కొత్త యూనిట్ కింద ఇంకా బాగా ఎదగాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. కేక్స్, కాంటినెంటల్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, మొత్తం ఒక కాఫీ షాప్ టైప్లో ఈవినింగ్ పూట అందరూ వచ్చి యూత్ ప్లస్ ఫ్యామిలీస్ మెయిన్ కాన్సన్ట్రేట్ స్టార్ట్ చేయడం. జనరల్గా ఒక యావరేజ్ 2-3 వస్తే జనరల్గా యావరేజ్గా ఒక ఫ్యామిలీ వస్తే 300 rupees to 400 rupees మధ్యలో అవుతుంది ఖర్చు. సో మొత్తం అందరికీ తక్కువ రేట్లలో మంచి క్వాలిటీ సర్వ్ చేస్తున్నాం ఇక్కడ. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకిని అత్యాచారం, హత్య చేసిన 4 నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
స్థానిక 62వ వార్డులో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దళిత మహిళలపై అత్యాచారాలను నిరోధించలేని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ నగర్ ఏడుగుడుల సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమ్సేన నేషనల్ అంబేద్కర్ అవార్డు గ్రహీత యువి రావు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మతవాద ఆధిపత్య కుల అహంకారంతో దళిత యువతి మనీషా వాల్మీకిని మరణ వాంగ్మూలం లేకుండా నాలుక కోసి వెన్ను విరగ్గొట్టి మెదడు నరాలు చెట్లిపోయేటట్లు చేసి మరణానికి కారణమైన ఆ నలుగురు నరరూప రాక్షకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మనిషి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఇలా సాగుతూనే ఉంటుంది. జై భీమ్. ఒక ఆడదాన్ని మానభంగం చేస్తే నలుగురు బ్రాహ్మణ యువకులు అత్యాచారం చేస్తే అతి క్రూరంగా ఇప్పటి వరకు మన ఎంపీలుగా ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లతో గద్దెనెక్కినటువంటి ఎంపీలందరూ ఏం చేస్తున్నారు? ప్రశ్నించే దమ్ము లేదా? మీరు వెంటనే పదవుల నుంచి దిగిపోండి, మేము చేసి చూపిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా దళిత యువకులందరూ ఒకటై దళితులపై జాడులను ప్రశ్నించడానికి నడుం బిగిస్తున్నారు. రాను మరింత చైతన్యవంతం జరుగుతున్నాయి. విశాఖ నగరంలోని జ్యోతి థియేటర్ పరిసరాల్లో వైజాగ్ హోటల్ ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణలు హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హోటల్ అధిపతి కృష్ణారెడ్డిలు మాట్లాడారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అదే స్థాయిలో హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అభిరుచుల మేరకు నాణ్యమైన వంటకాలు సరసమైన ధరలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందిన నగరం. రోజు కొన్ని వేల మంది దేశీ విదేశీ పర్యాటకులని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా దాని తగ్గట్టు మరి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ క్రమేణా పెరుగుతున్నాయి. ఈ రోజున మా మిత్రుడు కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు మరి వైజాగ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు అందరం కూడా ఓపెన్ చేశాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా టూరిజం పరంగా మాత్రం ఈ సౌత్ ఇండియాలో నంబర్ 1గా ఉండబోతుంది అని తెలియజేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం పక్కన అభివృద్ధి చేస్తుంది టూరిజం పరంగా. ప్రభుత్వంతో పాటు ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని రకాలకు కూడా ప్రోత్సాహం అందజేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైజాగ్ రెస్టారెంట్ విశాఖ అందాలతో పాటు మా ఒక మంచి ఫుడ్ని విశాఖపట్నం ప్రజలకి అందిస్తామని, మాది వైజాగ్లో నెంబర్ 1 క్యాటరింగ్ ఆల్రెడీగా మేము మంచి పేరు తెచ్చుకున్నాం. అంతకన్నా మంచి పేరు క్యాటరింగ్ నుంచి వచ్చాం కాబట్టి రెస్టారెంట్ కూడా మంచి పేరు ఇస్తామని, మంచి దుస్తులు అభిదుస్తులతో చేసి ఇస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ జ్యోతి బ్యాక్ సైడ్ బొంబాయి రెస్టారెంట్ ఆపోజిట్లో స్పార్గ్యాన్ వైజాగ్ రెస్టారెంట్ రండి. మా సోదరుడు కృష్ణారెడ్డి గారు ఆయన కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకున్న శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, మన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు, మన విశాఖ దక్షిణ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చేసి ఒక హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ హోటల్ ముందు ముందుకి హోటల్ రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ సింహాంశాలం సింహంద్రప్పన ఆశీస్సులు నుండి హోటల్ వ్యాపారం కూడా బాగుండాలని ఈ సభాముఖంగా మనం చేసుకుంటాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మేయర్ సబ్బమహరిపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం, ఇంటికెళ్లి తంతానంటూ దురుసు వ్యాఖ్య. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 225 మందికి పాజిటివ్, 4 మృతి. ఆటోల్లో జీపీఎస్ విధానంతో నేరాలకు చెక్, పైలట్ ప్రాజెక్టుగా విశాఖలో శ్రీకారం.
ఇసుక అక్రమ రవాణాకు చెక్, 25 మంది అక్రమార్కులను అరెస్టు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్. ఎన్ఏడి జంక్షన్ ట్రాఫిక్ కష్టాలకు చెక్, గోపాలపట్నం సిటీ రాకపోకలకు 2వ దశ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి బొత్స. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.